సంక్షేమ పథకాల్లో మీరు అన్నట్టుగా ఓవైపు ఎవరు అధికారంలోకి వచ్చినా ప్రజలు మాకు ఈ పథకాలు అనేవి ఆగవు అని అనుకుంటే అలా అనుకున్న సెక్షన్ గనక అభ్యర్థులు పార్టీల వారీగా చూస్తారా లేదంటే జగన్మోహన్ రెడ్డి వైపు ఉంటారు ఎట్లా చూస్తారంటారు? అంటే ప్రతి కాన్స్టిట్యున్సీలో కూడా అనేక ఫ్యాక్టర్స్ ఎన్నికలు ప్రభావితం చేస్తాయి. మొదటిది పార్టీకి ప్రభుత్వ పనితీరు. ఎందుకంటే అవునన్నా కాదన్నా మన ఎన్నికలు ప్రెసిడెన్షియల్ అయ్యాయి. జగన్మోహన్ రెడ్డికి మరోసారి అధికారం ఇవ్వాలా లేదా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి చేయాలా? ఈ యొక్క పొలిటికల్ క్వశ్చన్ ముందు వస్తుంది కనుక ప్రభుత్వ పనితీరు ముఖ్యమంత్రి చాయిస్ ఎవరు అన్నది డెఫినెట్గా ఫస్ట్ ఫ్యాక్టర్ అవుతుంది. రెండో ఫ్యాక్టర్ ఏంటంటే పార్టీకి ఉన్న బలాబలాలు. సాంప్రదాయకంగా వారు ఏ పార్టీకి ఓటేస్తున్నారు, పార్టీకి ఉన్న బలాబలాలు అంటే ఇప్పుడు తెలుగుదేశం అనుకూలుడు సానుభూతిపరుడు అనుకోండి, జగన్మోహన్ రెడ్డి పథకాలు అన్నీ అందినా కూడా తెలుగుదేశం ఓటేస్తాడు. ఎందుకంటే తెలుగుదేశం సానుభూతిపరుడు కనుక. అందువల్ల తటస్థ సెక్షన్స్ను ఆకర్షించగలగాలి. సో అందువల్ల ఇది పార్టీకి ఉన్న బలం. మూడవది అభ్యర్థికి ఉన్న బలం. సో ప్రభుత్వ పనితీరు విషయంలో పథకాలు ప్రధానమైన అంశంగా ఉంటాయి. సో మిగతా ఏ అంశాలు ఎలా ఉన్నా ఇలా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ పనితీరు అంటే పథకాలు, ఇంకా వేరే ఏది లేదు. సో అందువల్ల ఆ పథకాలే ఆయన యునీక్ సెల్లింగ్ ప్రపోజిషన్ కనుక పథకాలే ఓట్లు తేవాలి కనుక అది యూఎస్పీగా ఉంటాయి. కానీ పథకాలు ఒక్కటే ఎప్పుడు కూడా ఎన్నికల్ని డిసైడ్ చేయవు. ఎన్నికలను డిసైడ్ చేసే క్రమంలో పార్టీకి ఉన్న బలం, సగటు ఎమ్మెల్యే అక్కడున్న ఎమ్మెల్యేకు ఉన్న బలం అంటే ఎమ్మెల్యే అభ్యర్థులకు ఉన్న బలం, ఇలాంటి స్థానిక అంశాలు, అక్కడ సామాజిక వర్గాలు ఎవరు బలంగా ఉన్నారు, ఆయా సామాజిక వర్గాల రాజకీయ సరళి పొలిటికల్ బిహేవియర్ ఆఫ్ డిఫరెంట్ కమ్యూనిటీస్ ఎలా ఉన్నాయి, అక్కడ క్షేత్రస్థాయి నాయకులు ఎటువైపు ఉన్నారు అంటే ఇన్ఫ్లుయెన్సింగ్ లీడర్స్ ఎటువైపు ఉన్నారు, ఇలాంటి రిబెల్ ఫ్యాక్టర్స్ ఏమైనా ఉన్నాయా, ఇలాంటి అనేక ఇతర ఫ్యాక్టర్స్ కూడా ప్రభావం చూపుతాయి. సో అందువల్ల డెఫినెట్గా ప్రభుత్వ పనితీరు పథకాలు ఒక ప్రధానమైన అంశమైన ఆ ఒక్క అంశమే ఎన్నికల ఫలితాలను డిసైడ్ చేయవు.